జిమ్ చేయడం వల్ల అంటే నేను మేల్ అని అన్ను ఇద్దరు కూడా చేస్తుంటారు, మేల్ ఫీమేల్ ఇద్దరు జిమ్ చేస్తుంటారు. వాళ్ళ వల్ల లైక్ మేల్ లో అయితే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా, ఫిమేల్ లో అయితే ఎస్ట్రోజన్ పెరుగుతుందంటారా జిమ్ చేయడం వల్ల? అంటే ఇట్ ఈస్ టెంపరమెంటల్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. మనకు జిమ్ చేయడం వల్ల ది అదర్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఏది ఉందో మనకు మజిల్ మాస్ బిల్డ్ అవ్వడము, అలాగా బాడీ మెన్ కి అయితే బికాస్ ఆఫ్ దట్ బల్కీగా కొంచెం కనిపించడము అలా అవుతుంది. బట్ దానివల్ల ఇప్పుడు టెస్టోస్టెరాన్ తక్కువ ఉందని నేను జిమ్కి వెళ్ళిపోతే ఓ పెరిగిపోద్దా అంటే కాదు, లేదు. బట్ ఉంటది నార్మల్ గా అంటే ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ రేంజ్ లో మెయింటైన్ చేస్తుంది, బికాస్ యూఆర్ గెటింగ్ దట్ ఫిజికల్ యాక్టివిటీ. లైక్ వైస్ ఫర్ ఉమెన్ ఆల్సో హెల్దీ రేంజ్ లో మెయింటైన్ చేస్తుంది. అంతేలేండి, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అన్ని తప్పులు చేసేసుకుంటూ చేంజెస్ అన్ని మార్చేసుకుంటూ జిమ్ కి వెళ్తున్నాను కదా నాకు వస్తాయి హార్మోన్స్ అన్ని బాగుంటాయి అని అంటే అబ్సల్యూట్లీ బట్ యూ విల్ ఫైండ్ వెరీ ఫ్యూ పీపుల్ అండి హూ ఆర్ యాక్చువల్లీ హిట్టింగ్ జిమ్, వర్కింగ్ అవుట్ అండ్ దెన్ హ్యావ్ అ బ్యాడ్ లైఫ్ అదర్వైజ్. వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారండి. నేను అవన్నీ చేస్తున్నాను, నేను జిమ్ చేస్తున్నాను కాబట్టి బ్యాలెన్స్ లేదండి, ఛాన్సే లేదు. లైఫ్ స్టైల్ లో మ్యాండేటరీ 100%. ఓకే.